ప్రతి ఒక్కరు భయపడేళ్ళు అనుకుంటారు. జగన్ భయపడే రకం కాదు, అందరినీ భయపడిచ్చే రకం. కానీ ప్రతి ఒక్కరు ఆలోచన ఎమ్మెల్సీని కొంటున్నారే, ఒక ఎమ్మెల్సీని కొనాలంటే ఎంత అవుతుంది తెలుసా? మినిమం అంటే 500 కోట్లు అవుతుంది. ఒక ఎమ్మెల్సీ 500 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు కొంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు కొంటున్నాడు అంటే ఎమ్మెల్యేలు కానీ రాజ్యసభ సీట్లు కానీ వీళ్ళు ముగ్గురిని కొనుక్కుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్ దగ్గర ఉండేది ఎమ్మెల్సీలు, రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇవి కొంటే ఏమవుతుందంటే మొత్తం జగన్ ఖాళీ అయిపోతుంది అని. చంద్రబాబు నాయుడు పొద్దాకు రాంగ్ స్టెప్ వేస్తానే ఉంటాడు గవర్నమెంట్ వచ్చిన ఉంటే. జగన్ రాంగ్ స్టెప్ వేయకపోయినా కానీ ఓడించినారు. ఎందుకు ఓడించినారంటే ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నాడు జగన్. ఎందుకంటే ప్రజాసేవ చేసే వాళ్ళు నువ్వు చేయలేరు. మంచోని ఎప్పుడు దింపాలనే చూస్తారు, చెడ్డోనికి ఎక్కువ అవకాశం ఇస్తారు. ఎందుకంటే చెడ్డోని మాటలు ఎట్లుంటాయంటే వాళ్ళ మాటలు బాగుంటాయి కాబట్టి 500 కోట్లు కొనే బదులు రాజ్యసభ సీట్ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ ప్రజలకు సేవ చేయొచ్చు కదా. అమ్మఒడు, గ్యాసు, బస్సులు ఫ్రీను, నిరుద్యోగులకు ఇట్లా చెప్తా పోతే సూపర్ 6 కంటే ఎక్కువ హామీలు ఇచ్చినాడు. ఈ హామీలు ఒకటన్నా నిరూపిస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు ఒకటి కూడా నిరూపించలేదు. ఒక్క ఎమ్మెల్సీకి 500 కోట్లు అంటే అర్థం చేసుకోండి. ఒక జిల్లాకి ఇవ్వచ్చు అమ్మఒడి. అట్లా ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలు ఇవ్వచ్చు. ఎంతమంది దగ్గర 11 మంది 12 మంది ఉన్నారు. 12 మందిని కొనుక్కోవాలని. 12 మందికి అప్పుడు ఎంత అవుతుంది? 500 కోట్లు అయితే ఎంత అవుతుంది? 5,000 కోట్లు అవుతుంది. 5,000 కోట్లు అయితే అమ్మఒడి ఇచ్చు కదా, ఒక సంవత్సరం ఫ్రీ అయిపోతారు కదా. చంద్రబాబు నాయుడికి ప్రజాసేవ చేద్దామనే ఆలోచన అయితే ఎప్పటికీ లేదు. ప్రజల్ని తొక్కాలని చూస్తాడు. ఎందుకంటే జగన్ అభివృద్ధి చేస్తా అంటే ప్రజలు ఒప్పుకోలే. చంద్రబాబు నాయుడు కోటేసినాం మనం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో ప్రజాసేవ ఎప్పుడు చేయడు చంద్రబాబు నాయుడు. మోస్ట్ ఇంపార్టెంట్ తెలివైనాడు. ఎందుకంటే బీదోడులాగానే ఉన్నాడు. బీదోడు పైకి వస్తే అతని చైర్లో కూర్చుంటాం కదా మనం పోయి. బీదోనిలాగే చూడాలి. ఉన్నోలాగా చూస్తాడు చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ ఎన్ని తూర్లు చెప్తాడు. ఎవరన్నా కానీ బీదోనిలాగా పుట్టాలని కోరుకుంటాడని చెప్తాడు చంద్రబాబు నాయుడు. 2 ఎకరాల ఆస్తిపరుడు, 2 ఎకరాలు ఉన్నోడు ఇప్పుడు 2 లక్షల కోట్లు ఆస్తిపరుడు అంటే అర్థం చేసుకోండి. ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించారు. జగన్కి చంద్రబాబు నాయుడికి వ్యత్యాసం చూసుకోరు. జగన్ ప్రజాసేవ చేయాలని చెప్తాడు, చంద్రబాబు నాయుడు ప్రజాసేవ అని చెప్పాడు, అబద్ధాలు చెప్తానే ఉంటాడు. ప్రతి ఒక్కరు ఆలోచించారు. ఎందుకంటే 500 కోట్లు ఒక ఎమ్మెల్సీకి కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ, రాజ్యసభ సీట్కి కానీ. ఇప్పుడు రాజ్యసభ సీట్లు 2 ఖాళీ అయిపోతాను. ఎందుకంటే కొనుక్కున్నాడు వాళ్ళని. టైంపాస్ కోసం బారు కదా, డబ్బుల కోసమే కదా. 500 కోట్లు ఇస్తే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎందుకంటే రాజకీయ నాయకులే ఎదవలు. ఏ పార్టీలో ఎవడు ఉంటాడో కూడా తెలియదు. డబ్బులు ఏ పార్టీలో ఇస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతా అంటారు ఈ నాయకులంతా. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు ఉంటాయి కాబట్టి. మనం ప్రజలను ఆలోచించుకోవాలా, నాయకుడు ఎవరు బాగుంటాడు ఏమనేది. మనం రాంగ్ స్టెప్ వేసినాం అనుకో 5 సంవత్సరాలు బాధపడాలా. ఇప్పుడు రైతులకు 20,000 ఇస్తా అన్నాడు, ఇంకా 20 రూపాయలు ఇలే. నాకు సూపర్ 6 చూస్తే భయపడుతున్నాము ఇట్లా చెప్తా పోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కూర్చొని మాట్లాడి రూట్ మ్యాప్ చేస్తాడంట. ఆ రూట్ మ్యాప్ చేసే లోపల 1 ఇయర్ అయిపోతుంది. మళ్ళీ ఏం చెప్తాడు? 1 ఇయర్ తర్వాత బడ్జెట్ లేదు అని చెప్తాడు. ఇలా ఈ 5 సంవత్సరాలు కొనసాగుతాయి. ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్తారు కొత్త పథకం. నేను అప్పుడంటే డబ్బులు లేకపోయి ఇప్పుడు సంపద చుట్టిస్తాను, 5 సంవత్సరాల తర్వాత వస్తుంది, ఇంక నన్నే నెక్స్ట్ సీఎం చేయరి అంటాడు. ఈ చంద్రబాబు నాయుడు చెప్పేంత అబద్ధాలు మన స్టేట్లో 29 స్టేట్లో కూడా ఎవరు అబద్ధం చెప్పారు. ప్రతి ఒక్కరు మనం ఆలోచించుకోవాలి. ఆలోచించే ఓటేయాలి. ఓటేసి ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు తెలుసా? కాయగూరలు అమ్ముకునే బీదోళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లా బండి మీద కాయగూరలు అమ్ముకునే వాళ్ళు కానీ, కిరాణా షాపులు కానీ. జగన్ 5,000 10,000 ఇస్తానే కొంచెం బిజినెస్ అవుతానే. ఈ 90 రోజుల నుండి బిజినెస్ కాదు కదా, సర్వం నాశనం అయిపోయింది. రాష్ట్రమే ఎడారైపోతుంది. ఎందుకంటే ఇసుక కానీ వాళ్ళే దోసుకుంటారు టీడీపీ నాయకులే. జగన్ ఏమంటాడంటే కులం జోన్, మతం జోన్, పార్టీ జోన్ 10 వరకు డబ్బులు ఇస్తా అంటాడు. అట్లా అది ఈ చంద్రబాబు నాయుడు ఓన్లీ టీడీపీ వాళ్ళకే కట్టబెడుతున్నాడు. అన్ని వర్కులు కానీ ఏవని కానీ వాళ్ళే చేసుకుంటారు. జగన్ అట్లా కాదు, ప్రతి ఒక్కరు బాగుపడరే అని చెప్పినాడు. కానీ మనం జగన్ దింపామే, అది చాలా ఎలా చెప్పాలో కూడా నాకు కూడా తెలియదు.